మనం ఇవాళ పసుపు పులుసు పెట్టుకుందామండి. పసుపు పులుసుకి మనకి పచ్చి పసుపు ఉంటుంది కదండి, పచ్చి పసుపు కొమ్మ నేను ఫింగర్ సైజ్ పచ్చి పసుపు కొమ్మ తీసుకున్నాను. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని. అలాగే ఒక హాఫ్ ఫింగర్ సైజు నేను అల్లం అండి, చూసారు కదా ఇది అల్లం ముక్క, అల్లము చిన్న ముక్క. అలాగే మనము ఉల్లిపాయలండి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు విడిగా వేయించుకోవడానికి, అలాగే 2-3 గార్లిక్ క్లోవ్స్ ఒలుచుకుని కట్ చేసుకుని ఉంచుకున్నాను, అది వేయించుకుని వేసుకోవడానికి. ఇందులో 2 ఎండుమిరపకాయలండి, అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందామండి. చూసారు కదండి, నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి లైట్గా. ఇది ఇలా పేస్ట్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక తవ పెట్టుకున్నాము. తవాలో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అలాగా 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులో మనము నూనె హీట్ ఎక్కాక మనం ఇందులో కొంచెము మినపప్పు అండి, అలాగే కొంచెం ఆవాలు, చూసారు కదా ఆవాలు మినపప్పు కొంచెం పోపు వేసుకోవాలండి. అందులో ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కనుక ఇప్పుడు పోపులో జీలకర్ర అవసరం లేదండి, జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనము ఒక ఎండుమిరపకాయ రెడీ చేసుకున్నాము. చూసారు కదండి పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. అలాగే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, చూసారు కదా ఇది చిన్న వేగుతూ ఉంటుంది. కొంచెం కరివేపాకు అండి. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. మనం పసుపు పులుసు అనొచ్చండి, పసుపు రసం అనొచ్చు, మనం ఏదైనా అనొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనము జింజర్, ధనియాలు, జీలకర్ర అంతా హెల్త్కి మంచిదండి. మనం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడాను సో ఈ ఉల్లిపాయలు ఒకవైపు వేగే లోపల మనము చింతపండు జ్యూస్, టమారెంట్ జ్యూస్ మనం ఇలా నానేసుకుని ఉంచుకుని జ్యూస్ పిండుకోవాలండి మన పులుపుని బట్టి. ఇది వేగిపోయేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోని పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదండి ఇలా పేస్ట్ వేసుకుని ఒకసారి ఇలా వేయించుకోవాలి. చిన్న పచ్చి వాసన పోతుందండి ఈ వేపు నూనెలో వేగేటప్పటికి. హైలో పెట్టుకుని వేయించుకోవాలి మనము. లోపల మనం టామరెంట్ జ్యూస్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఇది మనం ఒకవైపు ఇది వేగాక అందులో అది యాడ్ చేసుకున్నాము. లోపల మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉంచుకుందామండి. చాలా గుమగుమ వాసన వస్తుందండి. మీరే ట్రై చేసి చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. అందులో పసుపు, ధనియాలు, జీలకర్ర కదండి, చాలా మంచి వాసన వస్తుంది. నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. చూసారు కదా ఇది వేగింది. ఇప్పుడు ఇందులో మనము ఈ టామరెంట్ జ్యూస్ ఉంది కదండి, అది ఉట్లు అవి లేకుండా చక్కగా తేల్చుకుని పోసుకుందాము. చూసారు కదండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము, టామరెంట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనము. చూసారు కదండి ఇందులో మనము ఇప్పుడు ఒక పావు స్పూన్ చిన్న తీపండి. మనం అంటే అవాయిడ్ చేయొచ్చు, లేదంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. అది తీపి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు తీపి ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మన సాల్ట్ అండి మన టేస్ట్ని బట్టి. నేను తీపి చిన్న పులుపు విరగడానికే వేసానండి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మనము వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా అయిపోయిందంటే ఆల్మోస్ట్. ఇంకా తెల్లగా బాయిల్ అవనిచ్చి రైస్లోకి వేసుకుని తినడమేనండి. లేదంటే అలా సూప్లో కూడా తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.
సో ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. బాయిల్ అవుతుంది, అప్పుడు ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది. చూసారు కదండి, యమ్మీగా పసుపు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇలా పలుచగా ఇష్టం లేదు అనుకుంటే చిన్న రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను పెట్టలేదండి, ఇలాగే ఉంచేస్తాను నేను, ఎందుకంటే సూప్లాగా తాగొచ్చు, ఇలాగ రసంలాగా కూడా పోసుకోవచ్చు. సో నేను ఇలాగే ఉంచేస్తున్నాను. లేదు మాకు చిక్కగా కావాలి అనుకుంటే చిన్న రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్, 1 స్పూన్ అలాగా చిన్న కప్పులో వాటర్లో వేసుకుని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, యమ్మీగా పసుపు పులుసు రెడీ అండి. హెల్త్కి చాలా మంచిదండి. ప్రజెంట్ సిచ్యువేషన్కి మనకి అసలు బయట దీనికి పసుపు అన్నది పచ్చి పసుపు కదండి, ఇది హెల్త్ లోపలికి వెళ్ళడం చాలా మంచిది. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి, మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా తినడం చాలా మంచిదండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.